బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్టు వారెంట్ జారీ అయింది. మచిలీపట్నం మెజిస్ట్రేట్ కోర్టు ఈ అరెస్టు వారెంట్ను ఇష్యూ చేసింది. పలువురిపై అక్రమ కేసులు పెట్టించారన్న ఫిర్యాదులతో పేర్ని నానిపై కేసు నమోదైంది. 2019లో పేర్ని నాని తమపై అక్రమ కేసులు పెట్టించారని తుమ్మల చందు, చిల్లంకుర్తి, శ్రీహర్ష ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసుపై కోర్టులో పోరాటం చేస్తున్నారు బాధితులు. అయితే ఈ కేసుకు సంబంధించి 5 ఏళ్లలో ఒక్కసారి కూడా పేర్ని నాని కోర్టుకు హాజరు కాలేదు. దీంతో విచారణకు హాజరు కాకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. కోర్టుకు రానందుకు అరెస్టు వారెంట్ ఇష్యూ చేసింది మచిలీపట్నం మెజిస్ట్రేట్ కోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్టు వారెంట్ జారీ అయింది. మచిలీపట్నం మెజిస్ట్రేట్ కోర్టు ఈ అరెస్టు వారెంట్ను ఇష్యూ చేసింది. పలువురిపై అక్రమ కేసులు పెట్టించారన్న ఫిర్యాదులతో పేర్ని నానిపై కేసు నమోదైంది. 2019లో పేర్ని నాని తమపై అక్రమ కేసులు పెట్టించారని తుమ్మల చందు, చిల్లంకుర్తి, శ్రీహర్ష ఫిర్యాదు చేశారు. పేర్ని నానికి అరెస్టు వారెంట్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పేర్ని నానికి అరెస్టు వారెంట్ ఎప్పుడు ఇష్యూ అయింది? దాంట్లో ఏముంది అరెస్టు వారెంట్లో? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే మాజీ మంత్రి పేర్ని నానికి ఒక కేసు విషయంలో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది మచిలీపట్నం సెకండ్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు. 2019లో టీడీపీ కార్యకర్త తుమ్మల చందు, చిలకుర్తి శ్రీహర్షపై తప్పుడు కేసులు నమోదు చేయించి దాదాపుగా అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేయించిన పరిస్థితి కనిపిస్తాం. తాను పెట్టిన అక్రమ కేసులో తనకే అరెస్టు వారెంట్ జారీ చేసింది ప్రస్తుతం కోర్టు. సో ఇక్కడ చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, కొంతమంది నేతలపై అంటే టీడీపీ నేతలపై తప్పుడు కేసు పెట్టి వారిని ఇబ్బంది చేస్తే అదే కేసు ఇప్పుడు రివర్స్ అయ్యి పేరుని నానికే చుట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 2019 నుంచి కూడా తుమ్మల చందు న్యాయ పోరాటం చేస్తా ఉన్నారు. 5 సంవత్సరాల కాల వ్యవధిలో పేరుని నాని ఒక్కసారి కూడా కోర్టుకి హాజరు కాని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అనేక సందర్భాల్లో మచిలీపట్నం సెకండ్ ఏఎం కోర్టు హెచ్చరికలు జారీ చేసిన, నోటీసులు సర్వ్ చేసిన, కనీసం స్పందించిన దాఖలాల్లో తాజాగా ఈ కేసుకు సంబంధించి తీవ్రంగా పరిగణించిన కోర్టు కూడా అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మచిలీపట్నం పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తూ కోర్టు తన ఉత్తర్వులను అయితే వెలువరించింది. ఈ అంశానికి సంబంధించి కూడా ఈ రోజు సాయంకాలం కానీ రేపు కానీ ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే 2019 నుంచి న్యాయ పోరాటం చేస్తున్న అంశానికి సంబంధించి కూడా ఈ వ్యవహారం కొనసాగుతా ఉంది. ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాని నేపథ్యంలో ఈ పరిణామం ఏర్పడిందని చెప్పి కూడా స్థానికులు అయితే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే పేర్ని నానికి సంబంధించిన నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియక ఒక ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారం జరగడంతో కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. పేర్ని నాని పైన అరెస్టు వారెంట్ జారీ అయింది. ఏ క్షణాలైనా కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి వాతావరణం ఏర్పడింది.